హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ పంట వంట. ఈరోజు మనం చేయబోయే స్పెషల్ రెసిపీ పేరు పొంగనాలు. ఎలా చేస్తారో చూసేద్దాం రండి. మినపప్పు లేకుండా పొంగనాలు ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. నేను కప్పు సగం బియ్యం నానబెట్టిన, సాబ్దానాలు సగం కప్పు కంటే ఎక్కువ అటుకులు అన్నీ పోసి 2 సార్లు కడిగిన తర్వాత కప్పెడు పెరుగు పోసి ఉదయం నానబెట్టిన పొంగనాల కోసం నానబెట్టిన బియ్యాన్ని రోట్లో వేసుకొని ఇలా రుబ్బుకోవాలి. మనం మెత్తగా రుబ్బుకుంటే మిక్సీకి వేసిన దానికంటే టేస్ట్ అవుతాయి ఇవి ఇలా రుబ్బితే. ఎక్సర్సైజ్ లాగా అయ్యి ఆరోగ్యం చాలా బాగుంటుంది. వాము మిక్సీలలో వాడి అవి ఉడికిపోతుంది, మిక్సీలో వేసి రుబ్బే వరకల్లా సగం ఉడికిపోతుంది. దాంట్లోనే ఇట్లా రుబ్బుకుంటే మంచిగా ఉంటుంది. మనం నైట్ రుబ్బుకున్న పిండిలో ఈ ఉల్లిపాయలు 5 ఉల్లిపాయలు కట్ చేసి వేస్తా సన్నగా. ఈ పచ్చిమిరపకాయలు కట్ చేసి వేస్తా, చిన్న కట్ చేసి దీంట్లో వేసి ఇంకా చిన్న పీసెస్ చేసుకొని పిండిలో పోసుకుందాం. కలిపినాక మళ్ళీ పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు పిండిలో వేసి చేసుకుంటే ఉప్పు వేస్తే చట్నీ లేకుండా కూడా తినొచ్చు. కాకపోతే పల్లి చట్నీ చేసుకుంటే బాగుంటుంది. దోశ చట్నీ లాగానే చేసుకోవాలి. పొంగనాలలో కూడా చట్నీ చాలా బాగుంటుంది. గ్రేట్ చేసుకోవాలి. దాంతోపాటు కొంచెం కొత్తిమీర కరివేపాకు యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు కుకింగ్ పద్ధతి చూసుకుందాం రండి. పోపు వేసి కొంచెం పచ్చివాసన లేకుండా గోలించుకొని పిండిలో కలుపుకోవాలి. ఇప్పుడు మనము పోపు చేసుకున్న ఉల్లిపాయలు పొంగనాల పిండిలో వేసుకుందాం. దాంట్లో తగినంత ఉప్పు, చిటికెడు సోడా. ఆ ఉల్లిపాయలన్నీ పిండిలో కలిసే విధంగా మంచిగా కలుపుకుందాం. పొంగనాల పీట పొయ్యి మీద పెట్టుకొని స్పూన్తో నూనె తీసుకొని ఒక్కొక్క దాంట్లో మొత్తం మంచిగా కలిసేటట్టు నూనె రుద్ది పిండిని ఆ గుంతల నిండా పోసుకోవాలి. పోసాక దాని మీద మూత పెట్టుకోవాలి. సేపు అయ్యాక స్పూన్తో మరో పక్క తిరిగేసుకోవాలి. ఇదే పిండిని పొంగనాలే కాకుండా మరో రకంగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. పిండిని ప్యాన్లో ఈ విధంగా వేసుకొని మూత పెట్టేసుకుందాం. కాసేపు అయ్యాక అట్టును తిరిగేసుకుందాం. ఇవన్నీ ఉడికిన తర్వాత ఇలా ప్లేట్లో పెట్టుకుందాం. చూసారా ఎంత బాగున్నాయో? చూడ్డానికే నోరు ఊరుతుంది, కానీ వెయిట్ చేయండి. చట్నీకి పల్లీలు వేయించుకుందాము. ఇప్పుడు వేయించుకున్న పల్లీలను పొట్టు తీసి
రోట్లో వేసి కొన్ని పచ్చిమిర్చీలు సాల్ట్ వేసుకొని దంచుకుందాం. ఇప్పుడు కొంచెం కొబ్బరి పొడి వేసుకుందాం. చింతపండుకు బదులు టేస్ట్ కోసం నిమ్మరసం పిండుతున్నాం. చేసుకున్న పోపులో కొంచెం పసుపు వేసుకొని చట్నీలో కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పొంగనాల పిండితో చేసుకున్న అట్లని టేస్ట్ చేసి చూద్దాం. అబ్బా, ఎప్పుడెప్పుడు తిందాం అనిపిస్తుంది, నోరు ఊరుతుంది. వావ్, సూపర్ అమ్మా, చాలా బాగున్నాయి. చూసారు కదా ఫ్రెండ్స్ మన స్పెషల్ రెసిపీ. నచ్చితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.